ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు సమిష్టిగా రాణించి ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే 54 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్స్లతో 101 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అజయ్ శతకంతో సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన సంజు శాంసన్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో చివరి వరకు బాధ్యతగా ఆడాలని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఇంతకీ తనేమన్నాడంటే, వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్కి ముందు, ఈ మ్యాచ్కి తర్వాత ధోని భయ్యాతో నాకు కొన్ని మూమెంట్స్ అయితే జరిగాయి. అవి నాకు చాలా స్పెషల్గా అనిపించాయి. అదేంటంటే, ఈ మ్యాచ్కి ముందు ఆయన నాకు వికెట్ కీపింగ్ గురించి చాలా టిప్స్ చెప్పాడు. వికెట్ కీపింగ్లో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్న విషయం కూడా నాకు తెలియదు. ఆయనకున్న టాలెంట్ చూసి నేను షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇంత ఫేమ్, ఇంత ఫ్లేయర్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఆయన స్థాపించిన ఒక గొప్ప ఆరా అని చెప్తాను. తను ఒక గ్రేట్ ప్లేయర్, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అతన్ని ఈ మ్యాచ్ ఆడినా ఆడకపోయినా ఆ వైబ్స్ అయితే ఇక్కడికి వస్తాయి. ఇక మ్యాచ్ తర్వాత నేను శతక్ కొట్టిన తర్వాత, అంటే సెంచరీ సాధించిన తర్వాత ఆయన నాకు ఫోన్లో మాట్లాడాడు. ఏంటి, నేను వికెట్ కీపింగ్ గురించి టిప్స్ చెప్తే సెంచరీ కొట్టేశావు అంటూ నాతో చాలా చమత్కారంగా ఆయన మాట్లాడారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మైదానంలో డ్యాన్స్ వేయాలనిపించింది. అయితే నిజానికి ఆట విషయంలోకి వస్తే నేను కేవలం పరిస్థితులను గమనిస్తూ ఆడాను. ఈరోజు సెంచరీ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆరంభంలో బంతి స్వింగ్ అవుతూ కాస్త ఆగుతూ వచ్చింది. పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. దాంతో క్రీజ్లో సెట్ అయిన నేను చివరి వరకు ఉండి తీరాల్సిందే అనుకున్నాను. మనం ఏం చేయాలో మనకు ఆటే చెప్తుంది. ముందుగానే ఊహించుకుని ఏదో ప్లాన్లు వేసేసి ఆడాల్సిన అవసరం లేదు. కానీ ఒక నిర్దిష్టమైన పాయింట్ని మైండ్లో పెట్టుకోవాలి. చివరి వరకు ఉండాలా, లేకపోతే భారీ హిట్టింగ్ చేయాలా, లేకపోతే నెమ్మదిగా ఆడాలా అనే విషయం పైన ఒక క్లారిటీ ఉంటే గేమ్ అదంతా అదే ముందుకెళ్తుంది. నాకు జట్టు గెలిపే తొలి ప్రాధాన్యత. నాకున్న అనుభవంతో ఆటను అర్థం చేసుకున్నాను. మాది యువ జట్టు, కానీ వరుసగా 3 ఓటముల తర్వాత మేము చూపించిన పోరాటం మాకు అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. మేము అన్ని మ్యాచ్లకు సిద్ధంగా ఉండి ఆటను ఆస్వాదించాలి. వాంఖేడేలో ఇంత పసుపు జెర్సీలు కనిపిస్తుండడం నాకు చాలా కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. వీళ్ళందరి సపోర్ట్కి ఎంతో రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.